ఎండి న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని టేకుమంద గ్రామానికి భారతీయ జనతా పార్టీకి చెందిన కుమార్ రాజా గత 2023 సంవత్సరం వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి చెందిన 12 మంది నాయకులపై సంక్రాంతి పండుగ రోజున తప్పుడు కేసులు పెట్టి మా పార్టీ వారిని ఎందుకు కొడుతున్నారని పోలీసులు అడిగినందుకు 356, 506 సెక్షన్లు పెట్టి 3 సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిప్పినా మాకు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ దగ్గరుండి తమపై ఉన్న రౌడీ షీటర్ కేసులను ఈ దినం అనగా గురువారం చిత్తూరు కోర్టు వారు కొట్టివేయడంతో సంతోషంతో తమ గ్రామంలో టపాకాయలు కాల్చుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసినట్లు కూటమి ప్రభుత్వ నాయకులు పేర్కొన్నారు. ఈ కేసుకు దగ్గరుండి సహకరించిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్, మండల టీడీపీ గౌరవ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు, మండల అధ్యక్షులు ఎన్పి ధరణి ప్రసాద్ కు కృతజ్ఞతలను తెలియజేశారు. కష్టాల్లో ఉన్న గ్రామస్తులను ఆదుకున్న కూటమి ప్రభుత్వ నాయకులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ గత 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం మనల్ని అనేక రకాలుగా ఆదుకుంటుందని జిల్లా బీజేపీ బీజేవైఎం ఉపాధ్యక్షులు కుమార్ రాజా, టీడీపీ మండల సోషల్ మీడియా అధ్యక్షులు మణి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యుగేష్ పాల్గొన్నారు. ప్రయత్నించి చాలా ఇబ్బంది పెట్టింది. డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు మాకెంతో న్యాయం చేశారు. ఆ రోజు లీడర్గా ఉన్న మండల కూటమి ప్రభుత్వ నాయకులు జయప్రకాష్ గారు కానీ నైట్ పగులు అక్కడే ఉండి పర్యవేక్షించి మమ్మల్ని బయట తీసుకురావడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క నాయకులు కష్టపడ్డారు. జనసేన కానీ బీజేపీ కానీ ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరించినారు. ఆ సమయంలో టీడీపీ నాయకులు కూడా ముఖ్యంగా జయప్రకాష్ గారు, ధర్నేన్ గారు మమ్మల్ని గుర్తించి ఈరోజు ఈ రౌడీ షీట్ కానీ ఈరోజు ఏదైతే మీ కేసు గత 4-3 సంవత్సరాలుగా ప్రతి ఒక్క నెల కష్టాలు పడుతున్నామని చెప్పి రౌడీ షీట్ తీయడం జరిగింది. అదేవిధంగా తప్పుడు కేసుని ఈరోజు కేసు కొట్టివేయడం జరిగింది. మేము కలికిరి మురళీమోహన్ గారికి చాలా రుణపడి ఉన్నాము. మండల కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తూ అద్భుతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది. అదేవిధంగా ఏదైతే అపోహ ఇప్పుడు చెప్తున్నారో కూటమి ప్రభుత్వం పనిచేయలేదని కలికిరి మురళీమోహన్ గారి మీద ఏదైతే అపోహ పలుకుతున్నారో అంతా అబద్ధమని కలికిరి మురళీమోహన్ గారు అద్భుతంగా కూటమి ప్రభుత్వానికి పనిచేస్తున్నారు. సుపరిచితుడని మా ఊరికి న్యాయం చేశాడు. ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మురళిని మేము రుణపడి ఉన్నామని రుణపడుతూనే ఉంటామని కోరుకుంటున్నాను. మా టేకుమంద పంచాయతీలో మేము ఏం కోరుకోలేదు. ఈ ఒక్క కేసు మాత్రమే మేము దృష్టిలో తీసుకున్నాము. ఎందుకంటే ఇది పూర్తిగా అవాస్తవమైన కేసు. ఎప్పుడు మేము ఈ కేసు గురించి బాధపడుతున్నాము. ఎక్కువ మా టీడీపీ ప్రభుత్వం ఉండే పిల్లలపైనే ఈ కేసు పెట్టడం జరిగింది. ఎక్కువగా మేము దీని గురించి చాలా బాధపడ్డాము. మా ఎమ్మెల్యే సారు కలికిరి మురళీమోహన్ గారు ఈ కేసుని దృష్టిలో తీసుకుని రౌడీ షీటర్ మొత్తం తీపిచ్చాడు. తర్వాత మా బాస్ జయప్రకాష్ గారు, ఇప్పుడు ప్రజెంట్ పార్టీ అధ్యక్షులు ధర్నేన్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.